ఈ దేశ చరిత్రలో ఇందిరాగాంధీకి ఉన్న స్థానం ఏంటి సార్? వాళ్ళ ఆయనకున్న స్థానం, వాళ్ళ నాయన. అంతే. అంతకంటే గొప్ప మహాత్మురాలేం కాదు. ఓకే. ఆమె మరణం అంటే ఆమె ఎవరు చేశారు, ఎవరు చేసుకున్నారు, ఎవరు చేసిన కర్మ వాళ్ళని అనుభవించక తప్పదు. ఓకే. ఇప్పుడు మనకు ఒక ఇది కూడా ఉంది, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికైనా తప్పదన్నా. ఆమె చేసుకున్న కర్మే. బెంద్రన్ వాళ్ళని పెంచి పోషించింది ఎవరు? ఓకే. ఖలిస్తానీలకి ఇచ్చేసింది ఎవరు? అదే ఖలిస్తానీలు తిరగబడ్డారు. ఆమె చేసిన కర్మ ఆమెని, అఫ్ కోర్స్ దాని వెనక డీప్ స్టేట్ ఉంది, అది వేరే విషయం. అవునా సార్? అంటే అది రహస్యం ఏంటో చెప్తారు. ఎందుకంటే మాకు తెలిసింది ఏంటంటే సిక్కుల వాళ్ళ యొక్క మత విశ్వాసాన్ని అగౌరవపరిచింది. ఏం అగౌరవపరిచింది సార్? అవన్నీ పక్కన పెట్టేయండి సార్, అవన్నీ కాదు, అవన్నీ కాదు. మీకు నేను ఒక సిరీస్ చెప్తా ఇప్పుడు. ఓకే. ఒక సిరీస్ ప్లీజ్. ఇందిరాగాంధీకి ఎంతమంది కొడుకులు? ఇందిరాగాంధీ కాదు ఆమె పేరు, అసలు తెలుసా మీకు? అయ్యో, మళ్ళీ కొత్త సందేహాలు లేపకండి సార్. నేను చెప్పే పేరు కాదు, నేను చెప్పే సార్. ఆమె పెళ్ళి ఎక్కడ జరిగింది, ఎవరితో జరిగింది? ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్ ఎవరు? ముస్లిం. ముస్లింల మతం ప్రకారం ఇందిరాగాంధీ అంటే ఎవరైనా అమ్మాయి ముస్లింని చేసుకున్నా, అబ్బాయి వేరే వాళ్ళని చేసుకున్నా, ముస్లిం మత దీని ప్రకారం అబ్బాయి కానీ అమ్మాయి కానీ ముస్లిం మతాన్ని స్వీకరించాలి. ఓకే, కంపల్సరీ. నేను చెప్పేది కదా, అది ఖురాన్ చెప్తాను. రైట్. మీరు ఏ ముల్లాని అడిగినా చెప్తారు. ఓకే. అదే కదా లవ్ జిహాదులన్నీ. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చెప్పండి, ఇందిరాగాంధీ ఎవరు? రహీమునిసా బేగం అయి ఉండాలి. ఇందిరాగాంధీ పేరుని మైమూనా బేగంగా మార్చారు. మైమూనా బేగం. ఓకే. వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఉంటుంది తెలుసా మీకు? ఇది మ్యారేజ్ సర్టిఫికేట్. ఓకే. మ్యారేజ్ సర్టిఫికేట్ కొట్టండి, మీకు తెలుస్తుంది. తర్వాత మళ్ళా వాళ్ళిద్దరు పారిపోయి కదా పెళ్లి చేసుకున్నారు, ఇంగ్లాండ్లో కదా చేసుకున్నారు. ఓకే. వాళ్ళని మళ్ళీ ఇండియాకి తీసుకొని వచ్చి మళ్ళా మన కళ్ళు కప్పడానికి భారతీయ వివాహం చేసి ఆమెను మళ్ళా ఇందిరాగాంధీని చేసి, ఓకే, ఆమెకు పుట్టిన బిడ్డలకు కూడా గాంధీలు ఇచ్చి, మీకు సార్ ఇదంతా ఒక కుట్రలాగా అనిపించడంలా? ఓకే. అంటే నేను ఏమనుకున్నా అంటే మత సామరస్యం. అబ్బా, మత సామరస్యం మీ ముఖంలో కనిపిస్తుంది నాకు. సో ఎనీవే, ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ఇంట్లో మొట్టమొదటి చావు ఎవరిది చెప్పండి నాకు? ఇందిరాగాంధీ ఇంట్లో. ఓకే. ఇందిరాగాంధీ ఇంట్లో మొట్టమొదటి చావు ఎవరిది? ఓకే. సంజయ్ గాంధీ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో చనిపోయాడు. ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో చచ్చిపోయాడు. తర్వాత ఇందిరాగాంధీ ఇంట్లో నుంచి ఎవరిని బయటకు పంపించారు? సంజయ్ గాంధీ భార్యని, బిడ్డని. సార్ 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 కొంచెం మీరు అటెంటివ్ గా ఉండండి, మీకు ఇవన్నీ సిరీస్ తెలుసు, నేను తెలియదని చెప్పడం జస్ట్ నేను గుర్తు చేస్తున్నా, జస్ట్ అంతే. ఇదంతా ఇప్పుడు ఎవరు వచ్చిన తర్వాత జరిగింది? సోనియా వచ్చాక. సోనియా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత జరిగింది. ఓకే. సోనియా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇంకో గొప్ప విషయం జరిగింది తెలుసా? సిఐఏ ఆమె వచ్చిన 6 నెలలకు ఏర్పడింది, తెలుసా మీకు? సిఐఏని ఏర్పాటు చేశారు, ఎందుకో తెలుసా? ఒక విదేశీ వనిత భారతీయ ప్రధాని ఇంట్లోకి చేరింది. ఓకే. ఏదైనా జరగవచ్చు అని అప్పుడు సిఐఏని ఏర్పాటు చేశారు. అండ్ మొదటి చావు ఇంట్లోకి పంపించింది, ఇంట్లో నుంచి పంపించింది అంటే ఒక అడ్డం తొలగిపోయింది.
నేను తోటికోడళ్ళ పంచాయతీ ఏమో అనుకున్నాను. సరే అనుకుందాం, పోనీ ఏం పర్లేదు. తర్వాత ఎవరు చచ్చిపోయారు? రాజీవ్. ఇందిరాగాంధీ. ఓ సారీ, మధ్యలో ఇందిరా. మీరు వరుస మర్చిపో. ఓకే. ఇందిరాగాంధీ. తర్వాత ఎవరు చచ్చిపోయారు? రాజేష్ పైలట్. ఓకే, ఆయన కూడా హెలికాప్టర్ ప్రమాదం. అంటే తర్వాత ఎవరు చచ్చిపోయారు? నాని జైల్ సింగ్. ఎట్లా చచ్చిపోయాడు? హత్య, రోడ్డు ప్రమాదం. ఓకే. తర్వాత ఎవరు చచ్చిపోయారు? రాజీవ్ గాంధీ. ఓకే. ఏంది సార్ మీరు వరుస మర్చిపోతే ఎట? లేదు, అంటే ఈ ఇంటర్ కనెక్టివిటీ ఏంటా అని చూస్తున్నా నేను. ఇవన్నీ సరే, ఈ మొత్తం వరుసలో బతికున్నది ఎవరు? సోనియా గాంధీ. నేను మాట్లాడిన ఇంకా మీరే చెప్పారు. మీరే చెప్పారు. రాజేష్ పైలట్ కి జ్ఞాని జైల్ సింగ్ ఏంటి ఈ ఫ్యామిలీ? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు ఒకసారి కొంచెం లోతులకు పోయి చూస్తే తెలుస్తుంది. ఓకే, సరే రైట్. ఆమె కూతుర్ని ఎవరికి ఇచ్చారు? ఎవరి కూతురు? మన రాహుల్ గాంధీ చెల్లెల్ని ఒక వ్యాపారికి, వాద్రా. వాద్రా ఎంతమంది చచ్చిపోయారో తెలుసా ఆత్మహత్యలు చేసుకొని? వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ అక్క చచ్చిపోయింది, వాళ్ళ బావ చనిపోయాడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు. అందరూ ఆత్మహత్యలు. ఉరి. ఎందుకు జరిగినాయి ఇవన్నీ? ధీరేంద్ర బ్రహ్మచారి అని ఒక అతను ఉన్నాడు. అతను తెలుసా మీకు? విన్నారా? పేరు విన్నాను. అతను ఎందుకు చచ్చిపోయాడు? నేను మీకు ఓన్లీ డాట్స్ ఇచ్చా. ఆ డాట్లు కలుపుకోండి, మీకు విషయం అర్థం అవుద్ది. ఓకే. లేకపోతే మన దేశానికి ప్రధాని ఎవరై ఉండేవాళ్ళు? సోనియా గాంధీయే కదా. అవును, ఆపారు. ఎందుకు కాలేకపోయింది? ఆపారు మన వాళ్ళు. మన వాళ్ళు ఎందుకు ఆపారు? సోమనాథ్ గారా ఎవరు మొదట లేపింది? ఎవరు? జాతీయవాద అంశాన్ని కమ్యూనిస్టులే అనుకుంటా సార్. డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నాడు సార్ అప్పుడు. ఓకే. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈమె విదేశీ వనిత భారతదేశానికి ప్రధాని కాకూడదు అనేది మన రాజ్యాంగంలో ఉంది. విదేశీయులు. అవును, దాన్ని బయటికి తీసింది ఎవరు? ఆయనే, డాక్టర్ అబ్దుల్ కలాం. అచ్చా, ఓకే. ఆయన కదా రాష్ట్రపతి అప్పుడు. అవును. సరే, జ్ఞాని జైల్ సింగ్. జ్ఞాని జైల్ సింగ్ కదా మన మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ప్రధాని ఈ దేశానికి. అవునా? చాలా సంవత్సరాలు, ఎక్కువ కాలం. మనకు తెలంగాణలో ఒక నాటిక ఉంది, తెలుసా మీకు? నాటిక కేతిగాడు రాజంట. ఇన్లేదా? ఇలా పేరు కేతిగాడు రాజంట. ఓకే. నాటిక ఉంది సార్. రైట్. నేను నాటిక చెప్తాను, అర్థమైంది నాకు. ఏంది చెప్పండి? కేతిగాడు రాజంట. ఆ నాటిక ఏమో కానీ మన్మోహన్ అయితే కేతిగాడు అయి ఉంటాడు. రైట్, సూపర్. ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాను, ఈ పేరు విన్నారా? ఇది ఈ వర్డ్ మన రాజరాజ నరేంద్రుడిని మన ఇన్ని ఢిల్లీ సుల్తాన్లు తీసుకపోతే ఇక్కడ మంత్రి గారు ఏం చేశారయ్యా అని అంటే, ఒక చాకలి వాడిని తీసుకొని వచ్చి సింహాసనం ఎక్కించారు. ఆయన అచ్చు రాజుగారు లానే ఉంటారు. అయ్యా నాకేం తెలియదు కదా అని అంటే, నీకు ఒక పని చేస్తాను, సూత్రధారణ చేస్తాము అంటే, అప్పుడు అందరికి పిలకలు ఉండేవి కదా, ఆ పిలక్కి దారం కట్టేవాళ్ళు, దారం కట్టి కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. నువ్వు ఎస్ అని అంటే ఇట్లా లాగుతారు, ఎస్ అంటాడు అనమాట. వాడి పేరు కేతిగాడు. ఓకే.